హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ సర్వీస్మెన్స్ ఏదైతే కేంద్రీయ సైనిక్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా చాలా స్కీమ్స్ అనేవి ఎక్స్ సర్వీస్మెన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలా కూడా ఎక్స్ సర్వీస్మెన్స్ రిటైర్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అవడం జరుగుతుంది ఫైనాన్షియల్గా. అలాంటి వారికి కేంద్రీయ సైనిక్ బోర్డు ఇచ్చే సపోర్ట్ అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచిగా సపోర్ట్ అనేది ఇస్తుంది. రిటైర్ అయిన తర్వాత కూడా సోల్జర్స్కి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి ఉద్దేశం కూడా కేంద్రీయ సైనిక్ బోర్డు తరపు నుండి. అయితే ఇందులో ఈ మధ్య కాలంలో వెబ్సైట్ అప్డేషన్ గురించి కనీసం 4-5 మంత్స్ అనేవి టైం తీసుకోవడం జరిగింది కేంద్రీయ సైనిక్ బోర్డు వాళ్ళు. అది మనకి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది April 4th. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన వెంటనే. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరలా 5 నెలల తర్వాత అది మన ముందుకు రావడం జరిగింది ఫైనల్గా. అయితే ఇక్కడ ఒక కొత్త సిస్టమ్ని తీసుకురావడం జరిగింది, ఓటీపీ సిస్టమ్. అంటే మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో కేంద్రీయ సైనిక్ బోర్డుకి, ఆ మెయిల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే ఈ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది కేంద్రీయ సైనిక్ బోర్డు వెబ్సైట్లో. లాగిన్ అయిన తర్వాత ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా మనకు ఈ అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని రోజులు మనము ఆ యొక్క ఈమెయిల్ ఐడి ప్లస్ ఆ యొక్క పాస్వర్డ్తో ఈజీగా ప్రతి స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండింది. ఈ మధ్య కాలంలో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ సిస్టమ్ అనేది కొత్తగా ఓటీపీ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుందో ఓటీపీ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే లాగిన్ అవడం జరుగుతుంది. అంటే అక్కడ పాస్వర్డ్ అలాగే ఓటీపీ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చాం, ఆ ఈమెయిల్ ఐడి కొంతమంది రికవరీ చేసుకోలేకపోవడం, అంటే లాస్ అయ్యారంటే కంటిన్యూగా దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు. కొంతమంది ఎవరిదో ఈమెయిల్ ఐడి యూజ్ చేసుకున్నారనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ ఎలాగైతే తీసుకొచ్చారో చాలా మందికి ప్రాబ్లం అనేది ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలనేసి చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఈవెన్ ఈ టెక్నికల్కి సంబంధించిన చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అలాంటి వారికి సొల్యూషన్గా ఈ వీడియో అనేది ఉండబోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మేము ఈ ప్రాబ్లంకి మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్మెన్స్కి, వాళ్ళకి సంబంధించి ఈ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ రెండు కూడా చేంజ్ చేయవలసి వచ్చింది. మేము కేంద్రీయ సైనిక్ బోర్డుకి ఒక మెయిల్ అనేది పెట్టడం జరిగింది. ఈ విధంగా చేంజ్ ఆఫ్ ఈమెయిల్ ఫర్ అప్లై కేఎస్బి స్కీమ్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి మా యొక్క ప్రాబ్లమ్ని వారికి వివరించి ఒక మెయిల్ అనేది పంపడం జరిగింది. ఫైనల్గా ఆ మెయిల్ అనేది రిప్లై అనేది రావడం జరిగింది. అలాగే వారు ఆ మెయిల్ని చేంజ్ చేసి మెయిల్ ఐడితో పాటు మనకి పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసి మాకు సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము చాలా ఈజీగా కేంద్రీయ సైనిక్ బోర్డు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ స్కీమ్ని అప్లై చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క మెయిల్ అనేది మనం వాళ్ళకి ఎలా పంపాలి, అలాగే సబ్జెక్ట్ ఏంటి, ఎలా ఆ యొక్క మ్యాటర్ అనేది ఉండాలి అనే విషయాన్ని చూద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. మీకు తెలుసు ఎవరెవరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో అలాంటి ఎక్స్ సర్వీస్మెన్ సోదరులకి అలాగే వీరనారీమణులకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు మన యూట్యూబ్లో కమెంట్స్ ద్వారా అలాగే కాల్స్ ద్వారా చాలామంది ఈ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే కొంతమందికి నేను సొల్యూషన్ అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే నాకు అనిపించింది ఫైనల్గా ఒక వీడియో చేయడం బెటర్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. మెయిల్ ఎలా రాయాలి, ఏం రాయాలి, నాకు వచ్చిన మెయిల్ ఏంటి అది కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇక్కడ ఈమెయిల్లోకి వచ్చాం మనం. ఇక్కడ ఏదైతే ఈమెయిల్ చూస్తున్నారో, మరి ఈ ఈమెయిల్ ఆల్రెడీ ఒక ఎక్స్ సర్వీస్మెన్ వారి యొక్క మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అది చేంజ్ చేసుకోవడం కోసం రిక్వెస్ట్ పంపినప్పుడు కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి రిప్లైగా వచ్చిన ఈమెయిల్ అండి ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, వారి యొక్క ఈమెయిల్ని చేంజ్ చేయడం జరిగింది. అలాగే పాస్వర్డ్ కూడా ఇక్కడ యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ రీసెట్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ విధంగా మనకి ఈమెయిల్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. మనం పంపిన ఈమెయిల్కి రిప్లైగా ఈమెయిల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈమెయిల్ అనేది ఎలా పంపాలి, ఆ ఫార్మేట్ ఎలా ఉండాలి అనేది ఒకసారి చూద్దామండి. ఇది మనం పంపిన ఈమెయిల్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, సబ్జెక్ట్ వచ్చేసరికి రిక్వెస్ట్ ఫర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ టు అప్లై కేఎస్బి స్కీమ్స్, రిక్వెస్ట్ టు చేంజ్ ఈమెయిల్ ఐడి అని కూడా మనం ఇక్కడ హెడ్డింగ్ అనేది మనం ఇవ్వచ్చు సబ్జెక్ట్లో. డియర్ సార్ అబ్లిక్ మేడం, I am an ex-serviceman registered on the Kendriya Sainik Board KSB portal. I am unable to access my account because I have lost access to my registered mail ID and mobile number. I kindly request you to update my contact details so that I can log in and apply for KSB related applications and schemes. ఈ విధంగా మనం ఈ మ్యాటర్ అనేది ఉండాలండి. తర్వాత ఓల్డ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, అలాగే న్యూ రిజిస్టర్డ్ మెయిల్ ఏదైతే అప్డేట్ చేయాలో ప్రస్తుతము ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. వారి యొక్క నేమ్, ఆర్మీ నెంబర్, ట్రేడ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, పీపీఓ నెంబర్ కూడా ఇక్కడ మనం ఇవ్వాలి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ అప్డేట్ మై న్యూ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్ మీ రీగెయిన్ యాక్సెస్ టు మై కేఎస్బి పోర్టల్ అకౌంట్ పీపీఓ అటాచ్. పీపీఓ కానీ లేదా ఆ యొక్క ఐడి కార్డ్ ఏదైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉందో అది కూడా మనం అటాచ్ చేయొచ్చు. అంటే మనం ప్రూఫ్ చేసుకోవాలి మనం ఎక్స్ సర్వీస్మెన్స్ అని చెప్పేసి ఎలా పడితే అలా మనం పంపడానికి లేదు కనుక తప్పకుండా ఆ డీటెయిల్స్తో ఉన్న ఐడి కార్డు కానీ పీపీఓ కానీ తప్పకుండా పంపాలి. యువర్ ఫెయిత్ఫుల్లీ, ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వారి నేమ్ అలాగే మొబైల్ నెంబర్, ప్రస్తుతం ఏదైతే రన్నింగ్లో ఉందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలండి. అయితే ఇక్కడ లాస్ట్లో మనం ఐ కార్డ్ కానీ పీపీఓ కానీ ఏదో ఒకటి మనం అటాచ్ చేయడం కంపల్సరీ. ఏ అడ్రస్కి మనం ఈమెయిల్ పంపితే త్వరగా వస్తుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కేఎస్బి వెబ్సైట్ helpline @gmail.com. ఇది ఈ మెయిల్కి మాత్రమే మీరు మెయిల్ పంపినట్లయితే త్వరగా మీకు రిప్లై వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఈమెయిల్ ఐడి మనం కేఎస్బి వెబ్సైట్లో వెబ్సైట్ మనం ఓపెన్ అయిన వెంటనే మొట్టమొదటిగా వచ్చే పాపప్లో ఉండేది కూడా ఈమెయిల్ ఐడినేనండి. అక్కడ కూడా క్లియర్గా లాగిన్ రిలేటెడ్ ఇష్యూస్
కొరకు అని చెప్పేసి క్లియర్గా ఈమెయిల్ ఐడి అనేది షో చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఈమెయిల్ ఐడికి మాత్రమే మీరు ఈ యొక్క మెయిల్స్ పంపితే త్వరగా మీకు ఈ రిప్లై అనేది రావడం జరుగుతుందండి. సో అర్థమైంది కదండి. ఇదండి చాలా ఇంపార్టెంట్. చాలా మందికి వస్తున్న ఈ ప్రాబ్లమ్‌ని నేను గమనించిన తర్వాత ఈ ఈమెయిల్ ఎలా ఉండాలి, అలాగే ఎవరికి పంపాలనే విషయం క్లియర్‌గా వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో ఎవరికి అవసరమన్నది నాకంటే బాగా మీకే తెలుసు కనుక తప్పకుండా వారికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. త్వరగానే మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఏ స్కీమ్‌ను మిస్ అవ్వకుండా తప్పకుండా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదండి వీడియో. మరో వీడియోతో మరలా కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.